బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్లో క్రిస్టియన్ పేట ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చే సంక్షేమ పథకాలను స్థానిక టీడీపీ జనసేన నాయకులతో కలిసి గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మొహమ్మద్ నజీర్ వివరించారు. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తారు. ఏ ఇబ్బంది లేదండి. ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడ లోకల్ వాళ్ళు జస్వంత్ మన వాళ్ళు అందరూ అందుబాటులో ఉంటారు. 2 నెలలు ఓపిక పట్టు తీసేసిన పెన్షన్ కి వడ్డీతో సహా అది ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదేం ఇబ్బంది లేదు. మీరు పార్టీని బాబు గారిని నమ్ముకోండి, అన్ని జరుగుతాయి. గుర్తుపెట్టుకొని ఈసారి మన ప్రభుత్వం వస్తే ఈసారి సైకిల్ గుర్తు మీద ఓటేయండి. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. మన ప్రభుత్వం వస్తే అందరికి మంచి జరుగుతుంది. గుర్తుపెట్టుకొని గెలిపించు. మా బాగున్నావా? మా అవకాశం ఇవ్వండి ఈసారి. బాయిలర్ల పరిస్థితి ఉండదు. 3 గ్యాస్ సిలిండర్ ఉచిత ఇచ్చే ప్రోగ్రాం పెట్టారు. చెప్తున్నావా అందరికి ఓటేమని? గుర్తుపెట్టుకున్న అవకాశం ఇవ్వాలి ఈసారి నాకు. అందరు తప్పకుండా గెలిపించలేమ్మా, మర్చిపోద్దమ్మా. అర్థమవుతుందా? ఎవరు ఈ రోజుల్లో ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీకి వేయండి. హెల్ప్ చేయను, తప్పకుండా ఈసారి గెలిపించాలా మీరు. ఒక అవకాశం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు అందరి గురించి ఆలోచించేవాడు. నా పేరు నసీర్, తల్లి దీవించండి. అందరు కలిసి ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించండి. తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించండి. చూడాలంటే ఈసారి మంచి ప్రభుత్వం ఉండాలా, లేకపోతే కరెంటు బిల్లు, గ్యాసు, పెట్రోలు అన్నిట్లో లాగేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా. ఏ తల్లి, ఏంటి పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలా. ఎవరికో వేస్తే రాష్ట్రం మునిగిపోద్ది. మీ ఓటే మాకు ముఖ్యం. ఈసారి మనం గెలిపించుకోవాలా తెలుగుదేశం పార్టీ. నా పేరు నసీర్, తల్లి అవకాశం ఇవ్వండి. ఏ తల్లి, అవకాశం ఇవ్వండి. ఈసారి మనం అందరం కలిసి గెలిపిద్దాం. ఈసారి గెలిపించాలి తల్లి. నా పేరు నసీర్ అమ్మ. నసీర్ అండి నా పేరు. ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మీరందరూ ఒక అవకాశం ఇవ్వండి, మర్చిపోకండి అమ్మా. పిల్లలు 2 ఉన్నా, ఒకళ్ళున్నా, మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నా కూడా తలా 15,000 ఇచ్చే కార్యక్రమం పెట్టారు. తల్లికి వందనం అని మర్చిపోకండి. ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది. అవునా తల్లి? చెప్పండి తల్లి. అందరూ ఈసారి తప్పకుండా పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబుని గెలిపించుకోవాలా. చిన్నపిల్లలు చదువుకుంటున్నారా? వీళ్ళిద్దరు చదువుకోవడానికి నెలకి సంవత్సరానికి 50,000 అవుతాయి. మన ప్రభుత్వం వస్తే పిల్లలు ప్రతి ఒక్కడికి కూడా 15,000 ఇచ్చే కార్యక్రమం పెడుతున్నారు. చెప్పు, అందరికి చెప్పు. ఈసారి మన ప్రభుత్వం వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. గుర్తుపెట్టుకుని చేయండి అమ్మా. ఈసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మీరు అందరూ అవకాశం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోదండి, మర్చిపోకుండా మన పార్టీ గెలిపించుకోవాలా మనం. అవునమ్మా. ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 కూడా తలా 15,000 అమ్మఒడి కార్యక్రమం పెట్టారు. ఒకసారి ఆలోచించండి, తప్పకుండా గెలిపించండి, మర్చిపోకుండా. గుర్తుపెట్టుకొని చేయండి. ఈసారి అందరికి చెప్పు. నువ్వు సెంటర్లో ఉంటావు. నసీర్ అండి, బాగున్నారా? గుర్తుపెట్టారా? ఈసారి అవకాశం ఇవ్వాలా, ఆశీర్వదించాలా మీరు తప్పకుండా. వాటిలో అందరికి చెప్పి మీరు ముందుండి చేయించాలా. అవకాశం ఇవ్వండి. దానికి చెప్పు అందరికి. ఇంట్లో ఏమని చెప్తావు? సైకిల్ గుర్తు అని చెప్పు. గెలిపిస్తావా? మర్చిపోకుండా అవకాశం ఇవ్వండి. గుర్తుపెట్టుకోమ్మా. ఈసారి తెలుగుదేశం పార్టీకి వేయించు. ఇంట్లో కూడా చెప్పి. అందరికి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో గడప గడపకు తిరిగేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఒక మినీ మేనిఫెస్టో 6 కార్యక్రమాలని రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత చేపట్టబోయేటువంటి కార్యక్రమాల్ని ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి మహిళా శక్తి కానివ్వండి, యువకుల కోసం యువగళం కానివ్వండి, బీసీల సంరక్షణ కోసం బీసీ చట్టం కానివ్వండి, అలాగే పేదవారిని ఉన్నత వర్గాలకు సమానంగా ఎదిగేటువంటి అవకాశాలను కల్పించేటువంటి కార్యక్రమాలను తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేపట్టబోయేటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడుగా అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా దళితులకు సంబంధించినటువంటి 26 సంక్షేమ కార్యక్రమాలు. అందులో మరి ముఖ్యమైనటువంటి బాబు జగజీవన్ జ్యోతి స్కీమ్ ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మేనమామనంటూ అధికారం పీఠం ఎక్కి ఈరోజు దళితుల్నే పూర్తిగా ద్రోహం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ మాట దళితుల ఉన్నత విద్య ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తేవాలని ఆనాడు అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో దాదాపు 1000 మంది పిల్లల్ని ఈరోజు దళితుల పిల్లల్ని అమెరికా యూరోప్ లాంటి దేశాలకు పంపించి చదువు చెప్పించినటువంటి పరిస్థితులు. కానీ ఒక్క విద్యార్థిని కూడా ఈరోజు రాష్ట్రంలో చదువుకునేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఆ రోజు పెళ్లి కానుక ద్వారా ప్రతి ఒక్క ఆడబిడ్డ పెళ్లి కోసం 50,000 ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తే 4.5 సంవత్సరాల్లో ఒక్కడికి కూడా ₹1 కూడా పెళ్లి సహాయం చేయనటువంటి పరిస్థితులు. ఈరోజు రాష్ట్రంలో పిల్లల్ని ముఖ్యంగా యువకులకు ఉద్యోగాలు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యువకులు పెడదోవ పడుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గుంటూరు నగరంలో వీధి వీధిన ఈరోజు కాలేజీల దగ్గర స్కూళ్ళ దగ్గర అక్కడ ఏదైతే పెన్సిళ్ళు స్కేళ్ళు కూడా దొరకనటువంటి చోట కూడా డ్రగ్స్ సిగరెట్లు దొరుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటినన్నిటికి కూడా కారణం స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడి కుటుంబ ప్రమేయం ఈ డ్రగ్స్ వ్యాపారంలో ఉందని చెప్పి పదే మీడియా కోడై కూస్తున్నప్పుడు కూడా పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీని ఎంతటి వారు దీని వెనుక ఉన్నారో పోలీసులు అన్ని విషయాలు తెలుసు. సాక్షాత్తు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో పట్టుబడినటువంటి వ్యక్తులున్నా ఈరోజు అధికారం ఉందని చెప్పి డ్రగ్స్ను విచ్చలవిడిగా ప్రతి పేటకి ప్రతి సందుకు చేర్పిస్తున్నటువంటి శాసనసభ్యుల్ని ప్రజలు గమనించాలని, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇటువంటి వారిని బంగాళాఖాతంలో కలిపివేసేటువంటి విధంగా గుంటూరు నగరంలో మరొకసారి ఓటు అడగనీయకుండా మా వీధిలో రాకండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నిలదీయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలిపిస్తూ, ముఖ్యంగా ఈ ప్రాంతం క్రిస్టియన్ పేట ప్రాంతం చాలా సుదీర్ఘ కాలం పాటు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేకుండా ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో పెద్దలు అనేక మంది ఉన్నారు. వారి అనేక విన్నపాలు చేసినా కూడా ఏ ఒక్క వంశం మీద కూడా స్థానిక శాసనసభ్యుడు పనిచేయనటువంటి విధానాన్ని తిప్పికొడుతూ తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాం. తెలుగుదేశం పార్టీ అండగా ఉండేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. పేదవారికి అండగా ఉండి రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరి గడపకు అందించేటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తూ తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తా ఉన్నాయి. తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఇక్కడ అభ్యర్థిగా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాం.